హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంసెట్కి సంబంధించి PYQస్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఎలా మనల్ని అడుగుతారు అండ్ అలాగే ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ది రేషియో ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ ది కాన్సెంట్రిక్ సర్కిల్స్ x² + y² - 6x + 12y + 15 = 0 and x² + y² - 6x + 12y - 15 = 0. సో మనకి రెండు సర్కిల్స్ ఇచ్చారు, రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆప్షన్స్ ఏంటి? 1:√2, 1:√3, 1:2, 1:4. సో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో మనం రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ సర్కిల్కి అండ్ సెకండ్ సర్కిల్కి GF వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ దానికి 2G = -6, 2F = 12, G = -3, F = 6 అండ్ C ఏముంది 15. అండ్ సెకండ్ సర్కిల్కి G వాల్యూ -3, F వాల్యూ 6, C = -15. సో మనకి రెండిటికి GF C వాల్యూస్ వచ్చేసాయి కదా. సో ఇప్పుడు ఫస్ట్ సర్కిల్కి రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. రేడియస్ R1 = √G² + F² - సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం GFC వాల్యూస్ని. G² అంటే 3² అంటే 9 + F² అంటే 6, 36 - 15 దట్ ఈక్వల్స్ టు 36 - 15 21. 9 + 21 √30. R1 ఎంత వచ్చింది? √30 వచ్చింది. నెక్స్ట్ R2 చేద్దాం అలాగే. G² + F² - C దట్ ఈక్వల్స్ టు 3² అంటే 9, 6² అంటే 36 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 దట్ ఈక్వల్స్ టు 36 + 15 + 9 √60. R2. సో R1 R2 చేస్తే R1 ఎంత? √30, R2 √60. రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 30:60 అంటే 31s 32s. సో 1:2. C is the correct answer. సో PYQస్లో ఫస్ట్ ఎలా సాల్వ్ చేయాలో తెలిసింది కదా. 2 ఈక్వేషన్స్ని అంటే 2 సర్కిల్స్ని ఇచ్చి రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటే రేడియస్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనము R1 R2 చేస్తే మనకి రేషియో అనేది వచ్చేసింది. అండ్ నెక్స్ట్, ది షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది లైన్ 3x + 4y = 25 to the circle x² + y² - 6x + 8y = 0 is. సో మనల్ని ఇక్కడ షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒక లైన్ ఇచ్చారు కదా, 3x + 4y = 25 అనే ఒక లైన్ ఇచ్చారు. అండ్ అలాగే మనకు ఒక సర్కిల్ కూడా ఇచ్చారు, x² + y² - 6x + 8y = 0 అని. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? షార్టెస్ట్ డిస్టెన్స్. సో అంతకన్నా ముందు మనకి ఇచ్చిన సర్కిల్కి GF వాల్యూస్తో పాటు C వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. 2G = -6, 2F = 8, C = 0 కదా. G = -3, F = 4. నెక్స్ట్ C అంటే -3, -F కదా. 3, -4 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉండేది ప్లస్ అయింది, ఇక్కడ ప్లస్ ఉండేది ఇక్కడ మైనస్ అయింది. సో మనకి C వాల్యూ ఏంటి? 3, -4 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? మోడ్యులస్ ఆఫ్ AX + BY + C డివైడెడ్ బై √A² + B². సో మనకి ఇక్కడ లైన్ ఇచ్చారు కదా, ఇది మీకు ఒకవేళ గుర్తుండదు అనుకుంటే ఇక్కడ ఇచ్చిన లైన్ని ఇక్కడ మనం రాస్తాం. 3x + 4y ఇక్కడ +25 ఉంది, ఇటువైపు వస్తే -25. మోడ్యులస్ ఆఫ్ √A² అంటే 3² + B² అంటే 4². 3 ఇక్కడ మనకి x, y వాల్యూస్ తెలియదు కదా. ఇక్కడ మనం C ఫైండ్ అవుట్ చేసాం కదా. 3 అనేది x, -4 అనేది y. 3 × x అంటే 3 + 4 × -4 డివైడెడ్ బై
3 square into 9, 4 square into 16. 3 3 is 9, 4 4 16 minus 25 divided by root of 9 plus 16, 25. Modulus of 9, 16, 25. 41 కదా, minus 41 divided by root 25. 9 minus 41 ఎంత, 32 divided by modulus అంటే mod రిమూవ్ చేస్తే 32/5 వస్తుంది. సో ఇక్కడ మనకి మాడ్యులస్లో మైనస్ ఉంటే కనుక అది ప్లస్లోకి చేంజ్ అవుతుంది. షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, మాడ్యులస్ ఆఫ్ సిపి మైనస్ ఆర్. ఇలా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 32/5 వస్తుంది. మైనస్ ఇక్కడ మనకైతే లైన్కి లాస్ట్లో ఇస్తారు కదా ఒక వాల్యూ, ఆ వాల్యూని రూట్ చేసాము. 32 minus 5 5 is 25 divided by 5. 32 minus 25, 7/5. సో మనకి ఆప్షన్స్లో 7/5 ఎక్కడుంది, సెకండ్ ఆప్షన్. సో అర్థమైందా, సర్కిల్ ఇస్తారు ఇక్కడ, ఆ సర్కిల్ని మనము జిఎఫ్ వాల్యూస్ కనుక్కున్న తర్వాత సెంటర్ కనుక్కుంటాం. సెంటర్ కనుక్కున్న తర్వాత వచ్చిన వాల్యూస్ని XY అనుకుంటాం. తర్వాత పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసాం. వచ్చిన దాంతో -r చేసాం. -r మీన్స్ రేడియస్. దాన్ని సాల్వ్ చేస్తే మనకి 7/5 వస్తుంది. ఆప్షన్లో చూసి 7/5ని టిక్ చేసాం అంతే. నెక్స్ట్, ది లాంగెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ -3, 2 టు ది సర్కిల్ x² + y² - 2x + 2y + 1 = 0. ఇక్కడ షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇక్కడ ఏం చేసాము, మాడ్యులస్ ఆఫ్ సిపి మైనస్ ఆర్ చేసాం. లాంగెస్ట్ డిస్టెన్స్ అంటే మాడ్యులస్ ఆఫ్ సిపి ప్లస్ ఆర్ చేస్తాం. సిపి = రూట్ ఆఫ్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ ఇచ్చారు కదా, ఈక్వేషన్కి జిఎఫ్ వాల్యూస్ కనుక్కుందాం. జిఎఫ్ వాల్యూస్ కనుక్కున్న తర్వాత మనము సెంటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. g = -1, f = 1. సెంటర్ ఏంటి, 1, -1 వస్తుంది. ఇక్కడ మనకు ఒక పాయింట్ ఇచ్చారు ఆల్రెడీ. ఆ పాయింట్ ఏంటి, -3, 2 అండ్ అలాగే 1, -1 మనం ఫైండ్ అవుట్ చేసింటే వచ్చింది కదా. దీన్ని x1 y1, దీన్ని x2 y2 అనుకుంటాం. దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ x2 అంటే -3, x1 అంటే ఏముంది -1 అంటే ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ -1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 2, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, -× ప్లస్ 1 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ -3 - 1 -4 హోల్ స్క్వేర్ ప్లస్ 2 + 1 3 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 9. దట్ ఈక్వల్స్ టు రూట్ 25. రూట్ 25 వాల్యూ 5. సో సిపి ఎంత వచ్చింది, 5 వచ్చింది. సిపి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనము ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ అంటే ఏంటి, రేడియస్. ఆర్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ g² + f² - c. ఇది మనకి ఫార్ములా అని తెలుసు. g² వాల్యూ ఏంటి, -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ c వాల్యూ ఏంటి 1. దట్ ఈక్వల్స్ టు 1 + 1 - 1. రూట్ 1 అంటే 1. సో మాడ్యులస్ ఆఫ్ సిపి ప్లస్ ఆర్ దట్ ఈక్వల్స్ టు సిపి అంటే 5 ప్లస్ 1. దట్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ 6 అంటే 6. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూద్దాం. ది స్లోప్ ఆఫ్ ది నార్మల్ ఆఫ్ ది సర్కిల్ x² + y² + 2gx + 2fy + c = 0. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అని మనకు తెలుసు. అట్ x1, y1 ఈజ్ స్లోప్ ఆఫ్ ది నార్మల్ ఎంత అని అడుగుతున్నారు. మళ్ళీ స్లోప్ ఫార్ములా ఏంటి మనకు తెలుసు కదా. స్లోప్ ఫార్ములా ఏంటో, స్లోప్ని మనం దేంతో డినోట్ చేస్తాం, ఎంతో కదా. స్లోప్ ఫార్ములా ఏంటి, y2 - y1/x2 - x1. సో ఇక్కడ మనకి ఒక సర్కిల్ ఇచ్చారు కదా, సి ఏంటి, సెంటర్ ఏంటి, -3, -f. ఈ పాయింట్ని మనము -3, -f కదా పాయింట్ ఇచ్చారు, x, y, x1 y1 కదా. ఫస్ట్ x1 y1, దీన్ని x2 y2 అనుకుంటాం. y2 అంటే ఇక్కడ y1 మైనస్ y1 అంటే f డివైడెడ్ బై x2 అంటే x1 మైనస్ x1 అంటే ఏముంది -3, -×
ప్లస్ అవుతుంది. ఇక్కడ y1 ఏముంది ఎఫ్ కదా, ఇక్కడ మైనస్ ఎఫ్, సో ఇక్కడ ప్లస్ అవుతుంది. y1 ప్లస్ ఎఫ్ బై x1 ప్లస్ g, లాస్ట్ వన్. సో ఇది డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ x² ప్లస్ y² ఈక్వల్స్ టు 25 అండ్ పాసెస్ త్రూ -1, 2 ఈజ్. ఫస్ట్ మనకి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చిన దాన్ని x² ప్లస్ y² ఈక్వల్స్ టు 25 ఇచ్చారు కదా, ఈ 25ని మనము x² ప్లస్ y² ఈక్వల్స్ టు k అనుకుంటాం. అప్పుడు మనకి ఇక్కడ లాస్ట్లో ఉన్నాయి కదా, సేమ్ రెండు x² ప్లస్ y² అన్నిటికీ కామన్గా ఉంది. కాకపోతే ఇక్కడ లాస్ట్లో ఏంటి డిఫరెన్స్ 4, 1, 24, ఇక్కడ 5 ఉంది కదా, సో ఇక్కడ మాత్రమే లాస్ట్లో మాత్రమే డిఫరెన్స్ ఉంది కాబట్టి దాన్ని మనము k అనుకుంటాం. సో మనకి ఇచ్చిన పాయింట్ ఏంటి -1, 2. x² ప్లస్ y² ఈక్వల్స్ టు k అనుకుంటాం. దేని అనుకుంటాం k అని, x² ప్లస్ y² ఈక్వల్స్ టు 25ని మనం k అనుకుంటాం. x² ప్లస్ y² ఈక్వల్స్ టు kని ఇది x ఇది y అనుకుంటాం. 1² ప్లస్ -1² ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు k. 1² అంటే 1 ప్లస్ 2² అంటే 4, దట్ ఈక్వల్స్ టు k. k ఈక్వల్స్ టు 5 వచ్చింది. మనం k అని దేని అనుకున్నాం, x² ప్లస్ y² ఈక్వల్స్ టు k. x² ప్లస్ y² ఈక్వల్స్ టు 5. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఏం లేదు, ఇక్కడ మనకి ఈక్వేషన్ ఇస్తారు కదా, ఆ ఈక్వేషన్ని మనం ఏమనుకుంటామంటే 25 ప్లేస్లో k అనుకుంటాం. k అనుకున్న తర్వాత xy ఇక్కడ మనకి ఒక పాయింట్ ఇచ్చారు కదా, ఆ పాయింట్ని మనము x, y అనుకుంటాము. ఆ పాయింట్స్ని x ప్లేస్లో y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి k వాల్యూ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇఫ్ ద లైన్స్ x మైనస్ 2y ప్లస్ 3 ఈక్వల్స్ టు 0 అండ్ 3x ప్లస్ ky ప్లస్ 7 ఈక్వల్స్ టు 0 కట్ ద కోఆర్డినేట్స్ యాక్సిస్ ఇన్ కాన్సైక్లిక్ పాయింట్స్ దెన్ k ఈజ్. సో ఇక్కడ మనకి k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇలాగ 2 లైన్స్ ఇచ్చి k వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటే దానికి ఫార్ములా ఏంటి, a1 ఇంటూ a2 ఈక్వల్స్ టు b1 ఇంటూ b2. సో ఫస్ట్ ఇచ్చిన లైన్ ఏంటి, x మైనస్ 2y ప్లస్ 3 ఈక్వల్స్ టు 0 అండ్ సెకండ్ ఇచ్చింది 3x ప్లస్ ky ప్లస్ 7 ఈక్వల్స్ టు 0. సో ఫస్ట్ది ఇక్కడ x కోఎఫిషియంట్ ఏముంది, ఏం లేదు కాబట్టి 1 అనుకుంటాం. a1 ఇది b1 ఇది c1, a2 b2 ఇది c2. a1 అంటే ఏముంది ఇక్కడ 1 ఇంటూ a2 అంటే 3, దట్ ఈక్వల్స్ టు b1 అంటే -2 ఇంటూ b2 అంటే ఉంది k. 3 ఇంటూ 1 3 మైనస్ ఇంటూ 2k -2k. సో k ఈక్వల్స్ టు -3/2. సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ 3ని ఇటువైపు తీసుకొని వస్తారు. మీకోసం ఇలా కన్ఫ్యూజ్ అవుతారని చూడు, 3/2 అన్నీ ఒకేలాగా ఉన్నాయి. 3/2 2/3, సో కామన్గా వచ్చేసింది కదా అని చెప్పేసి టక్కుని పెట్టేశారు. అలా కాదు, ఇక్కడ మల్టిప్లైలో ఉంది, ఇటువైపు అయితే ఏమవుతుంది డివిజన్ అవుతుంది. సో కొంచెం చూసి కరెక్ట్ ఆన్సర్ చేయండి. డి ఆన్సర్ ఇస్ ద -3/2 కరెక్ట్. ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసెస్ త్రూ 3, 5 -3, 5 -3, -5 ఈజ్. సో మనకి ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చారు కదా, అవి ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలా చెక్ చేయాలంటే 3, 5 అండ్ -3, 5 -3, -5 3 పాయింట్స్ ఇచ్చారు కదా. సో దీన్ని x² ప్లస్ y² ఈక్వల్స్ టు x1² ప్లస్ y1² ప్లేస్లో అంటే వీటిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి 3, 5 కదా, 3 అంటే x ఇది y, 9 ప్లస్ 5² అంటే 25, దట్ ఈక్వల్స్ టు 25 ప్లస్ 9 ఎంత 34. అండ్ అలాగే ఇది కూడా. సో ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, -3 హోల్ స్క్వేర్ అంటే 9 కదా, 9 ప్లస్ 5² అంటే 25 ఈక్వల్స్ టు 34. అండ్ నెక్స్ట్ ఇది 3² అంటే 9 ప్లస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇది కూడా అంతే, -5 ఇంటూ -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ 5 25 ప్లస్ 25 ఈక్వల్స్ టు 34. సో ఇక్కడ మనకి సేమ్ అన్నిటికీ ఆన్సర్ 34, 34, 34 ఈక్వల్గా వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 34 అనే ఆప్షన్ ఎక్కడుంది, ఇక్కడ 9 ఉంది, ఇది కాదు ఇక్కడ 34 ఉంది కదా. సో డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ని ఫస్ట్ ఈక్వల్గా ఉన్నా లేదని చెక్ చేస్తాం. చెక్ చేసిన దాంట్లోనే మనకి ఆన్సర్ అయితే వస్తుంది. x² ప్లస్ y² ఈక్వల్స్ టు x1² ప్లస్ y1² అనేది మనకి దీనికి ఫార్ములా.
అంటే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ది పవర్ ఆఫ్ ది పాయింట్ p of 2, 3 విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్. సర్కిల్ ఏమిచ్చారు? x² + y² - 2x + 8y - 23 = 0 ఈజ్. ఇది ఇచ్చారు. ఏమని అడుగుతున్నారు? పవర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాద్దాం. x² + y² - 2x + 8y - 23 = 0 ఉంది కదా. మనకి ఒక పాయింట్ ఇచ్చారు ఇక్కడ 2, 3. దీన్ని xy అనుకుందాం. ఈ xyని ఈ ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2² + 3² - 2 × 2 + 8 × 3 - 23 = 0. 2² అంటే 4, 3² అంటే 9, 2 2s 4, 24 - 23 = 0. -4 + 4 క్యాన్సిల్, 9, 24 - 23 1 = 0. 10 వచ్చింది మన ఆన్సర్. చూడండి, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇక్కడ 10 ఇచ్చారు, ఇక్కడ -10 ఇచ్చారు. కన్ఫ్యూజ్లో 10 వచ్చింది కదా, ఏదో ఒకటి తొందరగా అలా చేయకూడదు. ఫస్ట్ ప్లస్ కదా ఇది, సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన పాయింట్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి మనకి పవర్ వచ్చేస్తుంది. ది పొజిషన్ ఆఫ్ ది పాయింట్ 2, 4 విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ x² + y² - 4x - 6y + 11 = 0. సో మీరు క్వశ్చన్ అనేది జాగ్రత్తగా చదవాలి, ఎందుకంటే ఇక్కడ పవర్ ఇచ్చారు, ఇక్కడ పొజిషన్ అడిగారు. ఈ అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది సర్కిల్లో అని అడిగారు. సో ఇచ్చిన సర్కిల్ ఏంటి? x² + y² - 4x - 6y + 11 = 0. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు కదా, ఆ పాయింట్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. 2² + 4² - 4 × 2, 4ని ఇది x ఇది y అనుకోండి, తర్వాత దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి అంతే. 2 - 6 × 4 + 11 = 0. 2² 4, 16, 8 - 24 + 11 = 0. 16 + 4 20 - 8 - 4 - 8 + 11 = -12 + 11. -12 + 11 ఎంత? -1. సో సేమ్ దీనిలాగే చేసాం కదా అని చెప్పేసి ఇక్కడ లేదు మనకు ఆప్షన్. ఇక్కడ 1 ఉంది కదా, ప్లస్ ఇక్కడేమో మనకు వచ్చింది -1 +1 చెప్పేసి వేయకూడదు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయని కన్ఫ్యూజ్ అవ్వద్దు. చెప్పడానికి 10 వచ్చింది, ఇక్కడ ఏం అడిగాడు? పవర్ అడిగారు కాబట్టి -10 ఉంది, కన్ఫ్యూజ్ కాకుండా ప్లస్ అనేది పెట్టేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ అడిగారు కదా, ఇక్కడ అడిగింది పవర్, ఇక్కడ అడిగింది పొజిషన్. -1 వచ్చింది. -1 అంటే ఒకవేళ కానీ మనకి S11 ఈజ్ <0 ఉంటే ఏమవుతుంది? S11 ఈజ్ = 0 అయితే ఏమవుతుంది? S11 ఈజ్ <0 అయితే ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ S11 <0 అయితే పాయింట్ అనేది ఇన్సైడ్, పాయింట్ అనేది లోపల ఉంటుంది. ఎప్పుడు? S11 అనేది <0 అయినప్పుడు. S11 = 0 అయితే, S11 = 0 అయితే పాయింట్ అనేది సర్కిల్ మీద ఉంటుంది, అంటే ఆన్ ది సర్కిల్ పైన ఉంటుంది, అంటే సర్కిల్ ఆన్ ది సర్కిల్. S11 ఈజ్ <0 అయితే ఏమవుతుంది? పాయింట్ అనేది ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఇక్కడ ఎక్కడో ఉంటుంది పాయింట్, అంటే అవుట్ ఆఫ్ ది సర్కిల్, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్, అవుట్ సైడ్ అనేది ఉంటుంది. -1 వచ్చింది కదా, -1 అంటే S11 ఈజ్ <0 కదా, <0 అంటే పాయింట్ ఎక్కడున్నట్టు? ఇన్సైడ్ ఉన్నట్టు, సో ఇన్సైడ్. అండ్ అలాగే సేమ్ ఇదే క్వశ్చన్ మనకి ఎలా అడుగుతారంటే, ఇక్కడ పొజిషన్ ఉంది కదా, టాంజెంట్, ది టాంజెంట్ ఆఫ్ ది పాయింట్ అని చెప్పేసి సేమ్ ఇదే ఇస్తారు. ఒకవేళ ఇస్తే ఇన్సైడ్ ఉన్నట్లయితే టాంజెంట్ ఏం ఉండదు కదా, కాబట్టి 0, కాబట్టి A = 0, అంటే ఆప్షన్ ఏ ఇన్సైడ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి 0.